వా నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా బండి. ఈ బండి వచ్చి నంద్యాలలో ఎవరి దగ్గర లేదని అన్నారు చాలామంది. సో సిటీలో వీడియో కొనింది అనమాట బండి. ఇది హైదరాబాద్కి వచ్చి మరీ తీసుకున్నాడు. ఇంకా మ్యాక్స్ కానీ చూసేసి మళ్ళీ బ్యాగ్ కుట్టించుకొని అదొక పని ఉంది, ఆ పని కూడా అయిపోట్టుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. టాప్ గేర్ అనమాట ఇది, 6th గేర్లో ఉన్నాయి ఇప్పుడు. అదిరింది. హైవే అంటే ఇంకా బాగుంటుండే, గట్టిగా లాగపడేస్తుంటే బండిని. మన మ్యాక్స్ గాడు వచ్చేసిండు. మ్యాక్స్ సో హాయ్ హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనము హైదరాబాద్ నుంచి నంద్యాలకి రైడ్ అయితే వేసాము మన మ్యాక్స్ గారిని తీసుకొని. సో ఇప్పుడు మ్యాక్స్ గారు అయితే మా రూమ్మేట్ ఇంకొక పిల్లడు ఉన్నాడు కదా, లాస్ట్ వీడియోలో చూపించా కదా వాసు అని, వాని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు. సో వాని ఇంట్లో ఎందుకు పెట్టినానంటే ఇప్పుడు వాని ఇంట్లో ఇంకా 2 కుక్కలు ఉన్నాయన్నమాట, ఇంకా డాగ్స్ని పెంచుతున్నాడు వాడు. సో వాటితో పాటు అయితే ఆడుకుంటారని చెప్పి ఇంకా వాని ఇంటికి అయితే పంపించేసినాం. సో కొన్ని రోజులు ఇంకా అక్కడే ఉంటాడు, ఎందుకంటే కొంచెం ఇంకా చిన్నపిల్ల కదా అది. సో అందుకోసం చెప్పి మేము మాకు ఎందుకు ఇంకా చిన్నపిల్ల కదా, మేము జాబ్స్కి వెళ్ళిపోతాము, ఇబ్బంది రిస్క్ ఎందుకు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం పెద్దగా అయ్యేంత వరకు అక్కడే వాని ఇంట్లోనే పెట్టినాం అనమాట. సో మళ్ళీ పెద్దగా అయినాక మళ్ళీ తెచ్చుకుంటాం హైదరాబాద్కి దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వాడిని చూసి నేను ఇప్పటికి దగ్గర 4-5 డేస్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు చూడడానికి అయితే వెళ్తున్నాం వాని దగ్గరికి. ఇప్పుడు ఈరోజు చూసేసి మళ్ళీ ఇంకా టుమారో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాను నేను. సో అందుకోసమే ఇంకా ఇప్పుడు వాని దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడడానికి. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను వాడు ఎట్లున్నాడు, ఏంది పరిస్థితి, వాని స్టేటస్ ఏంది అనేది తెలుసుకుందాము. నేను బన్నీ కవర్ అయితే వేసుకున్నాను అనమాట. సో మీకు కనపడుతుంది అద్దంలో బన్నీ హెల్మెట్ వేసుకొని వచ్చినాను, ఎందుకంటే బన్నీ కవర్ వేసుకొని ఇక్కడ మన నంద్యాల సిటీలో తిరిగి చాలా రోజులు అయింది. సో అందుకోసమే నేను బన్నీ కవర్ వేసుకొని మళ్ళీ బ్లాగ్ చేద్దామని చెప్పి వచ్చాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. సో వాడి దగ్గర ఇది ట్రయంఫ్ 400 బైక్ ఉందన్నమాట. సో ఐ థింక్ ఈ నంద్యాల సిటీలో ఆ బైక్ వాని దగ్గరే ఉందనుకుంటా, ఎవరి దగ్గర లేదనుకుంటాను నేనైతే. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఒక 10-15 ఇయర్స్ కలిసి పెరిగినాము. సో మనోడైతే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, సచివాలయం ఎంప్లాయీ. సో వాని దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని ఆ బైక్తో ఒకసారి బన్నీ హెల్మెట్తో రౌండ్లు ఇద్దామని చెప్పి ఆ బైక్ కోసం అయితే వెళ్తున్నాను. వాడిని కలిసి అట్లే కొంచెం మాట్లాడి వానితో, అది గైస్ ప్లాన్ అయితే. నేను ఇంటికి వచ్చినాను. సో బైక్ చూస్తున్నారు కదా, ఇది కప్పేసింది. సో ఈ బైక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతా వెంటనే. గైస్ బండి అయితే వచ్చేసింది, మనోడు ఇప్పుడే కీస్ ఇచ్చిపోయినాడు. సో బైక్ అయితే వా నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా బండి. సూపర్. అంటే మనోడు కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, మనకి టైం దొరకక బండి సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది. వాష్ గీసి అట్లా ఏం చేపిలే బైక్ని. 400cc బైక్ ఇది. సో ఈ బండి వచ్చి నంద్యాలలో ఎవరి దగ్గర లేదని అన్నారు చాలామంది. సో సిటీలో వీడియో కొనింది అనమాట బండి. ఇది హైదరాబాద్కి వచ్చి మరీ తీసుకున్నాడు. ఓహో అంకుల్. సో గాయస్ బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇనీషియల్ పికప్ అదిరిపోయిందబ్బా. బ్రేకింగ్ సిస్టమ్ కొంచెం వీక్ ఉంది, సర్వీస్ చేయాలేమో బండికి. సిటీలో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఎట్లా పడితే ఎట్లా సడన్గా అడ్డం వస్తారు నాయళ్ళు. సో మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
హాలిడేస్ కాబట్టి సినిమా థియేటర్లు అదిరిపోతాయి. అమ్మా బాబోయ్, ఏమన్నా ఉందా పికప్, నెక్స్ట్ లెవెల్ పికప్ ఇది బండి. ఇప్పుడే కదా మనం తీసుకుంది, అడాప్ట్ కాలే బండికి, ఇంకా కొంచెం కొంచెం ఇబ్బంది ఉంది. బైక్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే నాకు హ్యాండిల్ బాగా నచ్చింది. సో బాగా స్పోర్టీగా ట్రెండీగా బలుంది హ్యాండిల్. అండ్ ఆల్సో మిర్రర్స్ కూడా, ఈ మిర్రర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అరే బాబు షెట్, డీజిల్ పికప్ అండి ఇది, ఊరికి మామూలు పికప్ కాదు ఇది. ఓ షెట్, డైరెక్ట్గా చెరుకట్ట దగ్గరికి వెళ్ళిపోదాము. సో చెరుకట్ట దగ్గరికి వెళ్తే మనోడు మ్యాక్స్ గాని తీసుకొని వస్తా అన్నాడు. సో ఇంకా మ్యాక్స్ గాని చూసేసి మళ్ళీ బ్యాగ్ కుట్టించుకొని అదొక పని ఉంది, ఆ పని కూడా అయిపోట్టుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. పికప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బైకు, ఇనిషియల్ పికప్. గాయస్ టాప్ గేర్ అన్నమాట ఇది, 6th గేర్లో ఉన్నాయి ఇప్పుడు. అదిరింది. హైవే అంటే ఇంకా బాగుంటుండే, గట్టిగా లాగబడేస్తుంటే బండిని. ఎండలు మాత్రం సాబా కొడుతున్నాయి అబ్బా నంద్యాల సిటీలో. లాస్ట్ ఇయర్ రికార్డు బ్రేక్ చేసింది మంది, వరల్డ్లోనే 2nd ప్లేస్లో వచ్చింది ఎండల్లో మా సిటీ, నంద్యాల సిటీ. సో ఇప్పుడు ఇంకా ఎండాకాలమే రాలేదు, అప్పుడే చూడండి ఎట్లా కొడుతున్నాయి ఎండలు. ఓలి దేవుడా, సిగ్నల్ వేసినాడు. ఆఫ్టర్ 1 year తర్వాత బన్నీ హెల్మెట్ వేసుకొని నంద్యాల సిటీలో రైడ్ చేస్తున్నా. రియాక్షన్స్ అయితే వస్తున్నాయి కానీ కెమెరా ఆఫ్ చేసినప్పుడు వస్తున్నాయి, కెమెరా ఆన్ చేసినప్పుడు ఒక రియాక్షన్ రావట్లేదు నాకు. సో అదే మేజర్ ప్రాబ్లం అవుతుంది నాకు. అందులో మన కాడ 360 లేదు, మెయిన్ 360 ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ వస్తుండే, అది వేరే విషయము. వచ్చేసాం చెరుకట్టకి. పార్క్ బాగుంటుంది ఇది చెరుకట్ట. నంద్యాల సిటీలో బాగా డెవలప్ అయిన ప్లేస్ ఏంటంటే ఈ చెరుకట్టనే అనమాట. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది. ఓ మై గుడ్నెస్, ఇదేంద్రా పోయి ఇంతమంది ఉన్నారేడా. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. చూడండి నీళ్ళు అద్దరిపోయినాయి, నీళ్ళు అయితే. ఓ సూపర్ ఉంది, చల్ల గాలి పెడుతుంది. సో ఇంకా బండి గురించి చెప్పాలంటే బండి అయితే కొంచెం డస్ట్గా ఉంది, కొంచెం మనోడు టైం లేక దీన్ని వాష్ చేయలేదు. దీని పేరు వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400 అనమాట. సో 400cc బైక్ ఇది. సో దీని మైలేజ్ వచ్చేసి 25 అని చెప్పిన నాకు కూడా అంత ఐడియా లేదు. మీ దీని గురించి ఏమైనా తెలిసే కామెంట్ చేయండి. సో బైక్ అయితే ఇట్లుంటుంది చూడడానికి. సో బండి అయితే బాగా డస్ట్ పట్టింది. అండ్ ఆల్సో ఈ సర్వీస్ కూడా చాలా కిలోమీటర్సే ఇచ్చినాడు ఎక్కువ. సో ఫ్రంట్ నుంచి అయితే బండి ఇట్లుంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది బైక్ గురించి, ఎందుకంటే బైక్ చాలా రోజులైంది. ఏమంటే మన నంద్యాల సిటీలో ఓన్ దగ్గర లేదు ఇది బైక్. సో అందుకోసం చెప్పి నేను ఇంకా దీన్ని తీసుకొని రైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన మ్యాక్స్ గార్డ్ ఏమి ఇంకా రాలే, చూద్దాం. సో బైక్ మిర్రర్స్ అయితే బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి మిర్రర్స్. సో ఇది విషయము. ఇంతకంటే ఇంకా బైక్ గురించి చెప్పాల్సినంత ఏం లేదు. సో అంతే ఇంకా. కానీ బైక్ లవర్స్కి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. బోటింగ్ ఎంత బాగా చేస్తున్నారు ఈ సమ్మర్లో, చల్లగాలికి అదిరిపోయింది. మన మ్యాక్స్ గార్డ్ వచ్చేసిండు. మ్యాక్స్ ఏది మ్యాక్స్ గార్డ్ వచ్చేసినాడు.
మ్యాక్స్, ఐ మిస్ యూ మ్యాక్స్. ఏయ్ బాగున్నావా? మర్చిపోయినావా నన్ను? అరే మ్యాక్స్ మర్చిపోయినా మని? సో గైస్ ఇంకా ఇదే లాస్ట్ అనమాట మ్యాక్స్ కానీ ఇంకా చూడను ఇంకా మర్చిపోయాడండి. రే మ్యాక్స్ నో గీతలు పడతాయి ఏం కదలే. పట్టుకో. వీడియో తీద్దామని ఫోటో షూట్ చేసిన పొద్దున్నే. ఎట్లనే బాగుంది ఇప్పుడు పోయినాక? ఎక్సలెంట్ ఉంది. వానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా. ఎవరికి? అవలే వచ్చే ఏర్పాటు. అరే మ్యాక్స్ ఎంత కాలుతుంది ఇది, అందుకనే చెప్పుడు బండి అని. అందుకనే చెప్పుడు బండి అని. మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఎంత హీట్ అయింది మీరు. ఎన్నో స్టోన్ రేట్ మీద వచ్చినాడు మనోడు మ్యాక్స్ గాడు. మర్చిపోయాడబ్బా నన్ను. చూడు అస్సలు పట్టించుకోవడం లేడు. ఏమిరా రూమ్లో నీకు అంత బాగా చూసుకున్నావు కదరా మ్యాక్స్గా, నన్ను అప్పుడే మర్చిపోయినావురా 5 రోజులకే మ్యాక్స్. చూడు ఫస్ట్లో వచ్చినప్పుడు గుర్తుపట్టి కొంచెం తోకూపినాడు. బట్ ఇప్పుడు చూస్తేనేమో ఎయ్ అస్సలు పట్టించుకోవడంలే. అల్లరి మాత్రం తగ్గలే. చూడు ఎట్ట తిరుగుతున్నాడు అట్లా. బాయ్ రా మ్యాక్స్. రా బాయ్ బాయ్ మ్యాక్స్. వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఓకే 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 బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకా. మళ్ళీ ఎప్పుడో ఇంకా నువ్వు కొన్ని రోజులు అయినాక మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొస్తాం. ఓకేనా? నీ ఫ్రెండ్స్ అందరితో బాగా ఆడుకో ఊర్లో. టాటా. సర్లే రే, జాగ్రత్త తీసుకోపో. జాగ్రత్త తీసుకోపో. ఓకే. సో మ్యాక్స్ కానీ అయితే పంపించేసినా ఇంకా మనం కూడా స్టార్ట్ అయిపోదాం రిటర్న్ ఇంకా ఇంటికి. సో అది గైస్ విషయం అయితే మ్యాక్స్ కానీ అయితే పంపించేసిన ఇంటికి. సో ఇంకా మళ్ళీ వాడిని ఎప్పుడు చూస్తున్నామో ఇంకా ఇప్పట్లయితే వాడిని చూసే ప్రసక్తే లేదు. కొంచెం వాడు పెద్దగా అయినాక మళ్ళీ రూమ్లోకి పిలుచుకుంటాం వాడిని. చూడాలి ఇంకా ఫ్యూచర్ ఏందో పరిస్థితి. సో మనం ఇంకా లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. 6:30 దగ్గర అవుతుంది. సో ఇంకా మనం కూడా రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా. సో అదిగా వీడియో అయితే. సో ఇంకా వీడియో నచ్చింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గాయ్స్.